హాయ్, నా పేరు గోపి. నేను ఈరోజు లార్జ్ డేటా సెట్స్ని హ్యాండిల్ చేయడం దాని గురించి పాండాస్లో చెప్పబోతున్నాను. మనం లార్జ్ డేటా సెట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు పాండాస్ అనేవి మెమోరీ మెమొరీ మెమరీని మరియు ప్రాసెస్ మెథడ్స్ని పాండాస్ అనేవి అందిస్తాయి. పాండాస్లో మెమరీ మరియు ప్రాసెసింగ్ ఆప్టిమైజేషన్ మెథడ్స్ని అందిస్తాయి. రీడింగ్ లార్జ్ CSV ఫైల్స్ ఇన్ చంక్స్. చంక్స్లో లార్జ్ CSV ఫైల్స్ని చదవటం. ఇఫ్ యువర్ ఫైల్ ఈజ్ టూ లార్జ్, రీడ్ ఇట్ ఇన్ చంక్స్. చంక్స్లో యువర్ ఫైల్ ఈజ్ టూ లార్జ్, మీ యొక్క ఫైల్ అనేది చాలా పెద్దదిగా ఉన్నట్లయితే రీడ్ ఇట్ చంక్స్లో రీడ్ చేస్తాము. చంక్ సైజ్ అనేది 10,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాము. ఇదేం చేస్తుందంటే ఈచ్ చంక్స్ని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ 10,000 rows ఎట్ ఏ టైం. 10,000 rows-ని ప్రాసెస్ చేస్తుంది. ఫర్ చంక్ ఇన్ pd.readcsv. pd.readcsv అనేది ఫంక్షను. ఫర్ చంక్ అంటే ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాము. ఆ CSV ఫైల్ ఏంటంటే CSV ఫైల్ నేమ్ ఏంటంటే లార్జ్ సేల్స్ డేటా, చంక్ సైజ్ ఈక్వల్ టు చంక్ అండర్స్కోర్ సైజ్. చంక్ సైజ్ అనేది 10,000. ఈచ్ చంక్ సైజ్ని ప్రాసెస్ చేస్తుంది. ప్రింట్ చంక్ డాట్ షేప్. ఈ చంక్ షేప్ని చంక్ చేస్తుంది. ప్రింట్ ఆఫ్ చంక్. ఈ చంక్ సైజ్ని ప్రింట్ చేయమంటాం. ఈ చంక్ షేప్ని ప్రింట్ చేయమంటాం. అప్పుడు ఏంటంటే ఇది చంక్ని షేప్ని ప్రింట్ చేస్తుంది. So each rows will chunk. 10,000 rows will chunk in each row. Each row-ni 10,000 rows-ni chunk చేస్తుంది. Using Dask for large data frames. లార్జ్ డేటా ఫ్రేమ్ కోసం డాస్క్ని యూజ్ చేస్తున్నాం. Dask is parallel computing library that can handle larger than memory data. డాస్క్ అనేది ప్యారలల్ కంప్యూటర్ లైబ్రరీ. ఏంటంటే లార్జర్ దాన్ మెమరీ డేటాని హ్యాండిల్ చేస్తుంది. లార్జ్ మెమరీ డేటాని హ్యాండిల్ చేస్తుంది. ఇంపోర్ట్ డాస్క్ డేటా ఫ్రేమ్. డాస్క్ డేటా ఫ్రేమ్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. దానికి అలియాస్ నేమ్ DD అని ఇచ్చాము. DF లార్జ్ అనేది వేరియబుల్ నేము. DD అనేది డాస్క్ డేటా ఫ్రేమ్ నేము. రీడ్ CSV. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే డాస్క్ డేటా ఫ్రేమ్లో CSV ఫైల్ని రీడ్ చేస్తుంది. ఆ CSV ఫైల్ నేమ్ ఏంటంటే లార్జ్ సేల్స్ డేటా. ప్రింట్ ఆఫ్ DF లార్జ్ హెడ్. హెడ్ అంటే ఫస్ట్ 5 rows మాత్రమే ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఆఫ్ DF లార్జ్ డాట్ హెడ్. సో
ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే డిఎఫ్ లార్జ్ని ప్రింట్ చేస్తుంది. సిఎస్సి ఫైల్ అనేది డాస్క్ డేటా ఫ్రేమ్లోకి రీడ్ చేస్తుంది. రీడింగ్ రెడ్యూసింగ్ మెమరీ యూజేజ్. మెమరీ యూజేజ్ని రెడ్యూస్ చేస్తుంది. కన్వర్ట్ డేటా టైప్స్ టు సేవ్ మెమరీ. డేటా టైప్స్ని కన్వర్ట్ చేస్తున్నాం ఎందుకంటే టు సేవ్ మెమరీని సేవ్ చేయడానికి. డిఎఫ్ సేల్స్ డేటా ఫ్రేమ్లో ఉన్న కస్టమర్ ఐడి డిఎఫ్ సేల్స్ ఆఫ్ కస్టమర్ ఐడి యాజ్ ఏఎస్ టైప్ ఆఫ్ ఇంటీజర్ 16. డిఫాల్ట్గా ఉన్న ఇంటీజర్ 64ని సేల్స్ డేటా ఫ్రేమ్లో ఉన్న కస్టమర్ ఐడి డేటా టైప్ని డిఫాల్ట్గా ఇంటీజర్ 64 ఉన్నదాన్ని ఇంటీజర్ 16 డేటా టైప్కి మార్చమని చెప్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే డిఎఫ్ సేల్స్ దానికి నేమ్ డిఎఫ్ సేల్స్ ఆఫ్ కస్టమర్ ఐడిలో ఉన్న డిఎఫ్ సేల్స్ డేటా ఫ్రేమ్లో ఉన్న కస్టమర్ ఐడిని డిఎఫ్ సేల్స్ ఆఫ్ కస్టమర్ ఐడి ఏఎస్ టైప్ ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్ ఇంటీజర్ 62 ఉన్న 32 ఉన్నదాన్ని ఇంటీజర్ 16 డేటా టైప్లోకి మార్చమంటున్నాం. డిఎఫ్ సేల్స్ ఆఫ్ సేల్స్ అమౌంట్ సేల్స్ డేటా ఫ్రేమ్లో ఉన్న సేల్స్ అమౌంట్ ఫ్లోట్ వాల్యూ అనేది డిఫాల్ట్గా 64 ఉంది. దాన్ని 32లో ఫ్లోట్ 32లోకి డేటా టైప్ 32లోకి ఫ్లోట్ 32లోకి మార్చమంటున్నాం. దానికి డిఎఫ్ సేల్స్ ఆఫ్ సేల్స్ అమౌంట్ డాట్ ఏఎస్ టైప్ ఆఫ్ ఫ్లోట్ 32 అని రాస్తున్నాం. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే సేల్స్ అమౌంట్ డేటా టైప్ను ఫ్లోట్ 32లోకి మారుస్తుంది. కోడ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే డిఎఫ్ సేల్స్ ఆఫ్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు డిఎఫ్ సేల్స్ ఆఫ్ కస్టమర్ ఐడి యాజ్ టైప్ ఇంటీజర్ 16. కస్టమర్ ఐడి కాలం అనేది డేటా టైప్ ఇంటీజర్ 16లోకి మారుస్తుంది. ఇంటీజర్ 16 అనేది 16-bit ఇంటీజర్. ఇది లెస్ మెమరీ విచ్ యూజెస్ లెస్ మెమరీ కంపేర్. డిఫాల్ట్గా ఇంటీజర్ 64 ఉంటుంది. దాన్ని 16-bit ఇంటీజర్గా మారుస్తుంది. 16-bit ఇంటీజర్ డేటా టైప్గా మారుస్తుంది. డిఎఫ్ సేల్స్ ఆఫ్ సేల్స్ అమౌంట్ ఈక్వల్ టు డిఎఫ్ సేల్స్ ఆఫ్ సేల్స్ అమౌంట్ డాట్ ఏఎస్ టైప్ ఆఫ్ ఫ్లోట్ 32. ఇదేం చేస్తుందంటే కన్వర్ట్ ది సేల్స్ అమౌంట్. సేల్స్ అమౌంట్ కాలంని ఫ్లోట్ 32 డేటా టైప్కి మారుస్తుంది. ఫ్లోట్ 32 అనేది ఈజ్ 32-bit ఫ్లోటింగ్ పాయింట్. ఫ్లోట్ 32 అనేది 32-bit ఫ్లోటింగ్ పాయింట్ నెంబరు. డిఫాల్ట్ ఫ్లోట్ అనేది 64 ఉంటే ఇది 32కి మార్చి లెస్ మెమరీని యూజ్ చేస్తుంది. 32 మార్చడం వల్ల లెస్ మెమరీలోకి మారుతుంది.
ఎగ్జాంపుల్ 25,000 చంక్స్ని 25,000 చంక్స్ని 25,000 రోజుని నేను చంక్స్ చేయాలి. అప్పుడు ఏంటంటే 25,000 రోస్ని 5 కాలమ్స్ని చంక్స్ చేయాలి. అయితే ఇది ఏం చేసుకుంటుందంటే ఫస్ట్ 10,000 రోస్ని 5 కాలమ్స్ని చంక్ చేస్తుంది ఫస్ట్ చంక్లో. సెకండ్ చంక్లో 10,000 రోస్ని 5 కాలమ్స్ని చంక్ చేస్తుంది. థర్డ్ చంక్లో 5,000 రోస్ని 5 కాలమ్స్ని చంక్ చేస్తుంది. కాబట్టి ఎట్ ఎ టైం 10,000 25,000 రోస్ని ఎట్ ఎ టైం చంక్ చేయదు. Conclusion: Pandas can read and write data in multiple formats. పాండాస్ అనేవి సిఎస్వి, ఎక్సెల్, జేసన్ ఫార్మాట్లో ఉన్న డేటాని రీడ్ చేయగలవు మరియు రైట్ చేయగలవు. చంక్స్లో లార్జ్ డేటా ఫైల్స్ని ప్రాసెస్ చేయగలవు. లార్జ్ డేటా ఫైల్స్ని చంక్స్లో ప్రాసెస్ చేయగలవు. ఎందుకంటే టు అవాయిడ్ మెమరీ ఇష్యూస్, ఇవి మెమరీ ఇష్యూస్ని అవాయిడ్ తగ్గిస్తాయి. Dask and data type optimization improve performance for big data. Dask మరియు డేటా టైప్ ఆప్టిమైజేషన్లో పెర్ఫార్మెన్స్ని బిగ్ డేటాలో పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి డాస్క్ ఆప్టిమైజేషన్ని ఇంప్రూవ్ చేస్తారు. బిగ్ డేటాలో వరకు పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి మరియు డాస్క్ డేటా టైప్ని డాస్క్ మరియు డేటా టైప్ డాస్క్ మరియు డేటా టైప్ ఆప్టిమైజేషన్లో పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తారు. దేని కొరకు అంటే బిగ్ డేటా కొరకు. You like help in connecting pandas with databases. Pandas తో కనెక్ట్ అయ్యి కనెక్టింగ్ pandas తో కనెక్ట్ అయ్యి pandas విత్ డేటాబేస్తో. దేంట్లో అంటే డేటాబేస్ అవి ఏంటంటే MySQL, PostgreSQLలో రియల్ వరల్డ్ డేటాని హ్యాండిల్ చేయడానికి పాండాస్ని యూజ్ చేస్తారు. MySQL, Postgres డేటాబేస్తో పాండాస్ని కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.